ప్రపంచ పటంలో ఆస్ట్రేలియా ఒక ప్రత్యేకమైన ఖండం. ఇది విస్తరణలో చాలా పెద్దది. దాదాపు మన భారతదేశం కంటే రెట్టింపు ఉంటుంది. అయినా ఇక్కడి జనాభా ఎంతో తెలుసా? కేవలం 2.6 కోట్లు మాత్రమే. అంటే మన దేశంలోని ఒక పెద్ద నగర జనాభా కంటే కూడా ఆస్ట్రేలియా ఖండం మొత్తంలో తక్కువ మంది నివసిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఈరోజు ఉన్న జనాభాలో దాదాపు 90% మంది కేవలం 0.22% భూభాగంలో, అంటే 5 ప్రధాన నగరాలైన సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెన్, పెర్త్, ఎడిలైడ్ చుట్టూ మాత్రమే కేంద్రీకృతమై ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా ప్రజల్లో దాదాపు 85% ప్రజలు సముద్ర తీర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. దీని అర్థం ఆస్ట్రేలియా భూభాగంలో దాదాపు 95% పూర్తిగా ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది. ఈ విచిత్రమైన పరిస్థితికి చరిత్ర, భౌగోళికం మరియు వాతావరణ పరిస్థితులు అన్నీ కలగలిసిన కారణాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇంత ఖాళీగా ఉండడానికి కేవలం ఎడారులు మాత్రమే కారణం కాదు. దాని చరిత్రలో జరిగిన విషాదాలు మరియు వలస విధానాలు కూడా అంతే ముఖ్యమైనవి. వీటన్నిటి వెనుక ఉన్న అసలైన కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1788న బ్రిటిష్ వారు సిడ్నీలోని బొటానీ బే అనే ప్రాంతంలో అడుగుపెట్టారు. అప్పటికే వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీ ప్రజల సంస్కృతి, జీవన విధానం పూర్తిగా భిన్నంగా ఉండేది. భూమిని సొంతంగా భావించే ఆలోచన వారిలో లేకపోవడంతో దీన్ని బ్రిటిష్ వారు ప్రయోజనంగా తీసుకొని ఆస్ట్రేలియాను టెర్రా నలియస్, అంటే రాజు లేని భూమిగా ప్రకటించి శిక్షా కాలనీగా మార్చడానికి ప్రయత్నించారు. బ్రిటిష్ వారు తమతో పాటు కలరా, మసూచి వంటి ప్రాణాంతక వ్యాధులను తీసుకొచ్చారు. స్థానిక ప్రజలకు వాటికి నిరోధక శక్తి లేకపోవడం వలన కేవలం 1 సంవత్సరంలోనే సిడ్నీ ప్రాంతంలో 50% జనాభా మసూచితో మరణించింది. వ్యాధులకు చికిత్స ఉన్నప్పటికీ బ్రిటిష్ వారు వారిని పట్టించుకోకుండా వదిలేశారు. అదే సమయంలో బ్రిటిష్ వారు భూమిని స్వాధీనం చేసుకోవడం, స్థానిక ప్రజలను పొలాల్లో బలవంతంగా పనిచేయించడం, మహిళలను సముద్రంలోని లోతైన ప్రాంతాలకు పంపి ముత్యాలు సేకరించమని హింసించడం వంటి అణచివేత చర్యలు తీవ్రమయ్యాయి. 1795లో ప్రారంభమైన ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజలు తిరుగుబాటు చేశారు. దాదాపు 100 సంవత్సరాలు కొనసాగిన ఈ సుదీర్ఘ యుద్ధాల ఫలితంగా స్వదేశీ ఆస్ట్రేలియన్ జనాభాలో 90% వరకు తుడిచిపెట్టుకుపోయింది. 1900 సంవత్సరం నాటికి 1,00,000 మంది చనిపోవడంతో స్థానిక జనాభా అతి స్వల్ప సంఖ్యకు తగ్గింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రేలియా పురుష జనాభాలో దాదాపు 1/5 మందిని బ్రిటన్ తరపున ఐరోపాకు యుద్ధానికి పంపారు. యుద్ధంలో చనిపోయిన వారి కారణంగా పురుష జనాభా గణనీయంగా తగ్గింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఇదే ప్రభావం కొనసాగింది. 1901లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఇమిగ్రేషన్ పరిమిత చట్టం లేదా వైట్ ఆస్ట్రేలియా పాలసీ, అంటే ఆస్ట్రేలియాలోకి తెల్ల జాతి కాని వారి ప్రవేశాన్ని దశాబ్దాల పాటు పరిమితం చేసింది. ఇతర జాతుల వృద్ధి రేటును అరికట్టి జనాభా పెరుగుదలను పూర్తిగా అడ్డుకుంది. ఈ చారిత్రక కారణాల వలన ఆస్ట్రేలియా చాలా తక్కువ జనాభా స్థావరంతో ఆధునిక యుగంలోకి అడుగుపెట్టి మిగిలిన ప్రపంచం కంటే శతాబ్దాలు వెనకబడిపోయింది. చారిత్రక కారణాలను పక్కన పెడితే ఆస్ట్రేలియా ఇలా ఉండడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక నిర్మాణం మరియు వాతావరణ పరిస్థితులు. ఆస్ట్రేలియా 3 ప్రధాన భూభాగాలుగా విభజించబడింది. వీటిలో చాలా వరకు మానవ నివాసానికి అనుకూలం కాదు. ఇందులో మొదటిగా పశ్చిమ పీఠభూమి. ఇది దాదాపు ఆస్ట్రేలియా ఖండంలోని 3/2 ప్రాంతం. ఇక్కడ పెద్ద ఎడారులు విస్తరించి ఉండడం వలన నివాసానికి సాధ్యం కాదు. రెండవది సెంట్రల్ లోలాండ్స్. ఈ లోతట్టు ప్రాంతంలో నీరు ఉన్నప్పటికీ పురాతన నేల మరియు శిలల్లో అధిక లవణీయత ఉండడంతో ఈ ఉప్పు నీరు వ్యవసాయానికి మరియు త్రాగడానికి పనికిరాదు. మూడవది తూర్పు హైలాండ్స్. ఇది సారవంతమైన నేల మరియు మంచినీటి వనరులు ఉన్న ఏకైక ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఆస్ట్రేలియా జనాభాలో అత్యధిక భాగం కేంద్రీకృతమై ఉంది. ఆస్ట్రేలియా భూమిపై నివసించే ఖండాల్లోకెల్లా అత్యంత పొడి ఖండం. ఇక్కడ దాదాపు 70% ప్రాంతం కరువు మరియు ఎడారీకరణకు గురవుతోంది. తూర్పు తీరంలో ఉన్న గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనే పర్వత శ్రేణి పసిఫిక్ మహాసముద్రం నుండి వచ్చే తేమతో కూడిన మేఘాలను అడ్డుకుంటుంది. దీనివలన ఆ మేఘాలు పర్వతాలకు పశ్చిమాన అంతర్భాగంలోకి చొచ్చుకుపోలేవు. దీని ఫలితంగా అంతర్భాగం పొడిగా మారి వర్షాలు కురవకపోవడంతో ఇక్కడ విస్తారమైన వర్షాఛాయ ప్రాంతం ఏర్పడింది. ఆస్ట్రేలియా ఖండం భూమిపైనే అత్యంత తక్కువ సగటు ఎత్తును కలిగి ఉంది. ఎత్తైన పర్వతాలు లేకపోవడం వలన గాలి పైకి నెట్టబడి చల్లబడే ప్రక్రియ చాలా పరిమితమవుతుంది. దీని ఫలితంగా వర్షపాతం సంభవించే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. ఈ ఖండంలోని ఉత్తర భాగం మకర రేఖ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఉండే ఉప ఉష్ణమండల అధిక పీడన బెల్ట్ గాలిని వేడెక్కిస్తుంది మరియు పొడిగా మారుస్తుంది. ఈ కారణంగానే ఈ ప్రాంతాలు తీవ్ర ఎండలు, ఎడారులు వంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా దక్షిణ పసిఫిక్ సముద్రంలో సంభవించే ఎల్నివో ప్రభావం కారణంగా పశ్చిమ గాలులు మందగిస్తాయి. దీనివలన ఆస్ట్రేలియాకు వచ్చే తేమ తగ్గిపోయి దీర్ఘకాలిక కరువులు ఏర్పడతాయి. చరిత్రలో అత్యంత భయంకరమైన అడవి మంటలు ఎల్నివో సమయంలోనే సంభవించాయి. ఈ కారణాలన్నీ కలగలిసి ఆస్ట్రేలియాను
వ్యవసాయానికి నివాసానికి అనుకూలం కాని ఎడారిగా మార్చాయి. ఇక్కడ కేవలం పొడి వాతావరణమే కాదు, నీటి వనరుల నిర్వహణ మరియు తీవ్ర వాతావరణ సంఘటనలు కూడా జనాభా పెరుగుదలను అడ్డుకుంటున్నాయి. ఉత్తర ప్రాంతంలో వార్షిక వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ వర్షం మొత్తం కేవలం 4 నెలల వర్షకాలంలోనే కురుస్తుంది. మిగిలిన సమయం అంతా పొడిగా ఉంటుంది. అంతర్భాగంలో వర్షపాతం ఊహించలేని విధంగా ఉంటుంది. ఒక సంవత్సరంలో తుఫాను ప్రభావంతో ఒకే రోజులో లండన్లో ఒక సంవత్సరంలో పడే వర్షం కంటే ఎక్కువ కురుస్తుంది. కానీ మరో సంవత్సరం ఆఫ్రికాలోని సహారా ఎడారి కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ అస్థిరత వలన నీటి నిర్వహణ, వ్యవసాయం చాలా కష్టతరం అవుతుంది. ఆస్ట్రేలియా ఖండంలో ముర్రే డార్లింగ్ బేసిన్ అత్యంత ముఖ్యమైన నది వ్యవస్థ. కానీ ఇది తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో ఉంది. దీని వార్షిక ప్రవాహం సంవత్సరానికి కేవలం 24,000 గిగాలీటర్లు మాత్రమే. ఇది భారతదేశంలోని గంగా నది వార్షిక ప్రవాహంతో పోలిస్తే అనేక రెట్లు తక్కువ. ఈ బేసిన్ ప్రాంతమే ఆస్ట్రేలియాలోని వ్యవసాయానికి హృదయ భాగం లాంటిది. ఇక్కడ నీటిపై 30 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, బాష్పీభవనాన్ని పెంచడం, కరువుల ప్రభావం ముర్రే డార్లింగ్ బేసిన్పై పడడం వలన నీటి కొరత మరింత తీవ్రమవుతుంది. పసిఫిక్ మహాసముద్రం నుండి వచ్చే వెచ్చని నీరు మరియు బలమైన వాణిజ్య గాలుల కలయిక, పర్వతాల అడ్డు వలన తూర్పు తీరంలో తరచుగా భారీ వరదలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఈ ప్రాంతం ఏటా 2 నుండి 3 తుఫానులకు గురవుతుంది. మనుగడ సాగించడానికి అనుకూలమైన ప్రాంతాల్లో కూడా ఈ విధ్వంసం నిరంతర సవాలుగా నిలుస్తుంది. ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియాలో చాలా దేశాల కంటే ఎక్కువ వనరులు ఉన్నాయి. 492 క్యూబిక్ కిలోమీటర్ల పునరుత్పాదక మంచినీటి వనరులు ఉన్నాయి. ఇది తమ కంటే 8 రెట్లు ఎక్కువ జనాభా ఉన్న పాకిస్తాన్ కంటే రెట్టింపు. ఈ దేశ భూభాగంలో కేవలం 6% మాత్రమే సాగుకు అనుకూలమైనప్పటికీ ఆ 6% పలు ఆసియా దేశాల మొత్తం సాగు భూమి కంటే ఎక్కువ. ఇదే కారణంగా ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యధిక సాగు భూమి జనాభా నిష్పత్తిని కలిగి ఉంది. ప్రతి పౌరుడికి సుమారు 1.9 హెక్టార్ల సాగు భూమి ఉంది. సిద్ధాంతపరంగా ఆస్ట్రేలియా తన జనాభా నిష్పత్తిని పెంచగలిగితే ఇక్కడ 9 కోట్ల కంటే ఎక్కువ మంది నివసించే అవకాశం ఉంది. 1973లో శ్వేత జాతీయుల విధానం రద్దయిన తర్వాత ఆస్ట్రేలియా బహుళ సాంస్కృతిక దేశంగా మారింది. ఈ రోజున ఆస్ట్రేలియాకు వచ్చే వలసదారుల్లో ఎక్కువ మంది ఆసియా దేశాల నుండే వస్తున్నారు. ఇక్కడ నివసించే ప్రతి 3 ఒకరు ఇతర దేశం నుండి వచ్చిన వారే. ఇది అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోనే అత్యధికం. ఆస్ట్రేలియా 2050 నాటికి తన జనాభాను 3.6 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వృద్ధి ప్రధానంగా వలసల ద్వారానే సాధ్యమవుతుంది. ఆస్ట్రేలియా చరిత్రలో ఎదుర్కొన్న జనాభా నష్టాన్ని, భౌగోళిక ఏకాంతాన్ని మరియు కఠినమైన వాతావరణ పరిస్థితులను అధిగమించడంలో ఈ వలసలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అనూహ్యమైన వర్షపాతం, నదులు ఎండిపోవడం, కరువులు మరియు వాతావరణ మార్పుల యొక్క పెరుగుతున్న ప్రభావాలు ఆస్ట్రేలియా ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లు. అయినప్పటికీ ఆస్ట్రేలియా ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉన్ని మరియు మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఖండం తన పరిమితులను అధిగమించి తన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత ఎక్కువ జనాభాను పోషించగలుగుతుందా అనేదే ప్రశ్న. ఆస్ట్రేలియా ఖాళీగా ఉండడానికి కేవలం ఎడారులే కాదు, దశాబ్దాల తరబడి వలసలను అడ్డుకున్న చరిత్ర, నివాసానికి అనుకూలం లేని విస్తారమైన భూభాగం మరియు తీవ్రమైన వాతావరణ సవాళ్లు అన్నీ కలిసి ఈ విచిత్ర పరిస్థితికి దారితీశాయి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.